వినబడేటివన్నీ సత్యం కాదు కదా. తెల్లనివన్నీ పాల, వినాలి కూడా తెల్లగే ఉంటుంది కదా. తెల్లనివన్నీ పాలు కాదు, వినబడేదంతా వాక్యం కాదు. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాడు, యోహాను గారు చెప్తున్నారు కదా, ఆనాటికే అనేకమైన అబద్ధ బోధలు వచ్చేసాయి, భిన్నమైన బోధలు వచ్చాయి. క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలనే ఇప్పటికి 2000 సంవత్సరాల పైచీలు కావునా. ఇప్పటికి ఇంకెన్ని రకాల బోధలు వచ్చింటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఎవరు చెప్పినా అది వాక్యములో ఉందా లేదా అని మీరేం చేయాలంట? పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశీలించాలి, పరీక్షించండి. మీరేం చేయాలి? అనుదినము బైబిల్ చదివేవారే ఉండాలి. చదువుతున్నారా? సమయం లేదంటారా? టిఫిన్ తినడానికి సమయం, ఫ్రెష్ అవ్వడానికి సమయం, నిద్రపోవడానికి సమయం, మన పనులన్నీ చేసుకోవడానికి సమయం ఉంది. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనకేముండదు,